సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, ఈ పర్టికులర్ వీడియోలో నేను డిస్కస్ చేసుకోబోయేది ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనమాట. అండ్ దాంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కూడా డిస్కస్ చేస్తాను రిగార్డింగ్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కానీ, తర్వాత మీకు రాబోయే ఫీజు రింబర్స్మెంట్ గురించి కానీ. సో కొద్దిగా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అని కూడా నేను చెప్పొద్దును కాబట్టి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. గైస్, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా మార్క్స్ ర్యాంక్ అని చెప్పి. సో నేను మొత్తం ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో ఆ బ్రాంచ్ అన్నిటికీ కూడా నేను చాలా డీటెయిల్ గా చెప్పడమే జరిగింది అనమాట. సో మీరు ఇన్ కేస్ ఏదో ఒక బ్రాంచ్ అనుకుంటే ఆ బ్రాంచ్ దగ్గర నేను ఏదైతే మొత్తం చెప్తున్నానో బ్రాంచ్ మొత్తం చెప్తున్నానో చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో దట్ మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ వచ్చేప్పటికి ఏంటి అంటే మీకు ఇన్ కేస్ 150 నుండి 200 మార్క్స్ ఏదైతే ఉన్నాయో, సో ఈ స్కోర్ వచ్చినట్లయితే టీఎస్సీ సెట్ లో యూ విల్ డెఫినెట్లీ గెట్ టాప్ ర్యాంక్ అనమాట. ఓకేనా? సో ఎందుకంటే లైక్ లాస్ట్ ఇయర్ ఏదైతే టాప్ ర్యాంక్ ఉంది ఇది 159 వచ్చింది అనమాట ఫ్రమ్ ఈసీఈ. ఓకేనా? అండ్ కమింగ్ టు 130 టు 150 ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మధ్య మార్క్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనేవి టాప్ 10 ర్యాంక్స్ అనేవి ఇక్కడ వచ్చాయి అనమాట. ఓకేనా? అండ్ కమింగ్ టు 120 టు 130 మార్క్స్ వచ్చి ఉంటే మాత్రం డెఫినెట్లీ యూ విల్ గెట్ 20 to 50 ర్యాంక్స్ ఈ మధ్యలో వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. అండ్ 110 టు 120. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే లైక్ బ్రాంచ్ ఏదైతే ఉందో ఆ బ్రాంచ్ స్పెసిఫిక్ గా చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో నాట్ ఇండికేటెడ్ ర్యాంక్. ఓకేనా? మీకు క్లారిటీ రావడానికి చెప్తున్నాను. నాట్ ఇండికేటెడ్ ర్యాంక్, బ్రాంచ్ స్పెసిఫిక్ గా చెప్తున్నాను. ఓకేనా? సో ఇలా 110 టు 110 అయితే 100 టు 400 ఇలా మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీకు మోస్ట్లీ తెలిసే ఉంటుంది లైక్ 1000 బిలో వస్తే మాత్రమే మీకు ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది. అండ్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఏదైతే ఉందో లైక్ తెలుసు కదా. అండ్ 80 to 90 వస్తే మాత్రమే 800 to 1000 మధ్యలో అయితే మీకు బ్రాంచ్ ర్యాంక్ అనేది పాసిబిలిటీ ఉంటుంది అనమాట. అండ్ కమింగ్ టు 80+ మార్క్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనేవి 70 to 80 మధ్యలోనే స్కోర్ చేస్తున్నారు కాబట్టి సో డెఫినెట్లీ 1000 to 2000 మధ్యలో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ కమింగ్ టు 70+ స్కోర్ అయితే మాత్రం మీకు ఇక్కడ మెన్షన్ చేశాను కదా, సో అలా ఉంటుంది అనమాట. అండ్ కమింగ్ టు సిఎస్సి అయితే మాత్రం సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కి ఏదైతే టాప్ 10 ర్యాంక్స్ ఉన్నాయో అవి 150 to 200 మధ్యలో వచ్చాయి అనమాట. ఓకేనా? సో దట్ మీన్స్ 200 స్కోర్ చేయడం అనేది ఇంపాసిబుల్ కాబట్టి 150 to 170 మధ్యలో అయితే రావడం జరిగింది. అండ్ కమింగ్ టు 130 to 150 మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి 20 to 50 ర్యాంక్స్ అలా మీరు అసంప్షన్ చేసుకోండి. ఓకేనా? సో దీస్ ఆర్ ద నాట్ ఫైనల్. ఓకేనా? సో మీకు ఒక ప్రెడిక్షన్ లాగా ఇస్తున్నాను. ప్రీవియస్ ఇయర్ ర్యాంక్స్ తో ఒక కట్ ఆఫ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వచ్చినప్పుడు మాకు క్లారిటీ వచ్చింది, దాన్ని బేస్ చేసుకొని మీకు ఇక్కడ ఈ యొక్క ర్యాంక్స్ అనేవి మీకు ఎజంప్షన్ అనేది ఇస్తాం అనమాట. ఓకేనా? సో నాట్ ఫైనల్. ఓకే, ఇప్పుడు ఈ ర్యాంక్ వచ్చింది, నాకు ఈ స్కోర్ వచ్చింది, ఈ ర్యాంక్ వస్తుందేమో అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఛాన్స్ అనేది ఉంటుంది. లైక్ ఇఫ్ ఇన్ కేస్ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే కొంతమంది తక్కువ మంది రాశారు అనుకోండి, డెఫినెట్లీ మీ యొక్క స్కోర్ అనేది పెరుగుతుంది కదా. సో అలా అజంప్షన్ చేసుకోండి. సో డెఫినెట్లీ మీకు ఒక క్లియర్ ఎడ్జ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? సో చూడండి, సేమ్ ఏదైతే త్రిబుల్ ఉందో సేమ్ అలానే ఈసీ అనమాట. ఓకేనా? సో సేమ్ సేమ్ మాక్సిమం ఇలా ఈ ఇయర్ కూడా ఏదైతే ఈసీ వాళ్ళు రాశారో సేమ్ అలానే ఉంటుంది అనమాట ఈ స్కోర్ కూడా. సో అందుకే నేను ఇక్కడ ఇలా పెట్టడం జరిగింది. ఓకేనా? సో దీస్ ఆర్ ఆల్ మెకానికల్ ర్యాంక్స్. సో ఇక్కడ మీకు క్లారిటీ రావడానికి నేను ఇండికేటర్ ర్యాంక్ ఏదైతే ఉందో మీకు ఒక చిన్న లైక్ ఎక్స్పెక్టెడ్ అయితే చేశాను అనమాట. సో ప్రీవియస్ ఇయర్స్ తో పోల్చుకుంటే మీకు ఇఫ్ ఇన్ కేస్ ఏ బ్రాంచ్ లో ఉన్నా సరే మీరు 104 స్కోర్ అనేది చేయగలిగితే మాత్రం లైక్ 100 అబౌవ్ కానీ డౌన్ లైక్ తక్కువ చేస్తే మాత్రం సమ్వాట్ మీకు ఒక దాని ఏమంటాం ఛాన్స్ అనేది కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ బట్ 104 అబౌవ్ చేస్తే మాత్రం డెఫినెట్లీ మీకు 1000 ఏదైతే బిలో ఇండివిజువల్ ర్యాంక్ అంత ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ 85+ వచ్చింటే మాత్రం 3000 బిలో వస్తుంది. అండ్ 70 అయితే 5000 బిలో, 60 అయితే 11,000 బిలో, 50 అయితే 18,000 బిలో. సో మీ అందరికీ తెలిసిందే, మీ ఇఫ్ ఇన్ కేస్ మీకు 50 బిలో వచ్చినట్లయితే మాత్రం ఇఫ్ ఇన్ కేస్ మీరు ఓసీ, బీసీ అండ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే మాత్రం డెఫినెట్లీ మీకు డిస్క్వాలిఫై అవుతుంది అనమాట. అండ్ ఇఫ్ ఇన్ కేస్ లేదు మేము ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మాత్రం డెఫినెట్లీ మీరు ఏదో ఒక ర్యాంక్ అనేది సెక్యూర్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ 50 బిలో వస్తే మాత్రం. ఓకేనా? అండ్ ఇంకొకటి మెన్షన్ చేసింది ఏంటి అంటే ఇండికేటెడ్ ర్యాంక్ అనేది బేస్డ్ ఆన్ ఫీజు రింబర్స్మెంట్ ఏదైతే ఉందో ఇది మీకు ఇండికేటెడ్ ర్యాంక్ బేస్ చేసుకుని వస్తుంది అనమాట. లైక్ 1000 బిలో వస్తే మాత్రమే మీకు ఆ పర్టికులర్ ఫీజు రింబర్స్మెంట్ వస్తుందని మీకు ఒక క్లారిటీ రాయడానికి చెప్తున్నా. ఓకేనా? సో రిమైనింగ్ పాయింట్స్ అని ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఓన్లీ నేను ఏవైతే టిక్ మార్క్ చేస్తున్నాను, ఓసీ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫర్ గెటింగ్ ఫీజ్ రింబర్స్మెంట్. ఓకేనా? తర్వాత సో ఇన్కమ్ సర్టిఫికేట్ విల్ బి ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/1/2025 బై కంప్లీట్ అథారిటీ. సో మీకు ఒక క్లారిటీ రావడానికి చెప్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ ఫీజ్ రింబర్స్మెంట్ రావాలి అంటే మాత్రం ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది 1/1/2025 లోపల మాత్రమే మీకు ఇష్యూ అయితే జరగాలన్నమాట. ఓకేనా? సో లేకపోతే మాత్రం చాలా చాలా ఇబ్బంది కూడా వస్తుంది. తర్వాత ఇక్కడ మీకు 2024 ఇచ్చారని చెప్పి వరీ అవ్వద్దు, బట్ డెఫినెట్లీ దిస్ ఈస్ ద సినారియో. ఓకేనా? సో ఈ సినారియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు తెలంగాణ రెసిడెంట్ అయి ఉండాలి. అండ్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది బిలో 2.5 లాక్ అయి ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే, లేదు మేము బీసీ కేటగిరీ అయితే మాత్రం 2 లాక్ అయితే ఉండండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఓసీ అయితే మాత్రం 1 లాక్ బిలో అయితే ఉండాలన్నమాట. ఓకేనా? సో దిస్ ఇస్ ద క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ టిఎస్సి సెట్. ఓకేనా? సో ఇంకొద్దిగా క్లియర్ గా మీకు క్లారిటీ అయితే ఇవ్వడానికి మాత్రం చెప్పాలంటే మీకు ఇండికేటర్ ర్యాంక్ అనేది 1000 బిలో వచ్చి ఉండాలి మాత్రం. ఓకేనా? సో అది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి ట్రై చేయండి.
అండ్ మీ యొక్క ఇండికేటర్ ర్యాంక్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మీకు పర్టికులర్ కాలేజ్ అనేది అలాట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ దాంతో పాటు మీకు ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ ఉంటుందో ఆ ఫీజు రింబర్స్మెంట్ కూడా మీకు క్లియర్ గా ఇస్తారనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ ద ప్రాసెస్.